హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ విజువల్ మీడియా అండ్ ఇన్ఫో సర్వీసెస్. ఈరోజు ఈ వీడియోలో ప్రొజెక్షన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాము. ప్రొజెక్షన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ మీకు రావాలంటే ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ అనే టాపిక్ మీద పూర్తి అవగాహన ఉండాలా. కనీసం వాటిలో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అనే టర్మ్స్ మనము ప్రొజెక్షన్స్లో గుర్తుపెట్టగలిగితే ఈ టాపిక్ని ఈ ప్రాబ్లమ్స్ ప్రొజెక్షన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మన ఇండియాలో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ని స్టాండర్డైజ్ చేశాయి అన్ని యూనివర్సిటీస్. అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్స్ మాత్రమే డిస్కస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనకి ఈ టాపిక్లో అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అనే ప్రొజెక్షన్స్ని మనం గుర్తుపెట్టగలిగితే ఈ టాపిక్ని ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు అనమాట. మెకానికల్ సివిల్ వాళ్ళకి కొంచెం ఎక్కువగా అవగాహన కావాలా. సో అదర్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆల్ అదర్ ఈసీఈ, సిఎస్సి అండ్ ట్రిపుల్ ఈ, ఐటీ అండ్ ఆల్ అదర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ దాంట్లో అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఉన్నప్పుడు పాయింట్ని మార్క్ చేయటం కానీ తెలిస్తే ఈ ప్రొజెక్షన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని మనము డ్రా చేయొచ్చు అన్నమాట, ఈజీగా డ్రా చేయొచ్చు. కాబట్టి మీకు ఏదన్నా ఇంకా డౌట్స్ కానీ ఉంటే, మీకు అవగాహన లేకపోతే ఈ ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ మీద మీకు అవగాహన లేకపోయి ఉంటే నేను దీని ముందు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ లింక్ను ఒకసారి చూడండి. దాన్ని కంప్లీట్గా కానీ మీరు అర్థం చేసుకోగలిగితే, కంప్లీట్గా చూసి అర్థం చేసుకోగలిగితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అది లాజిక్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఆ వీడియో చూసి ఈ వీడియో కానీ మీరు చూస్తే మీకు ఈజీగా కాన్సెప్ట్ అనేది, ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం అనేది చాలా ఈజీగా ఉంటుంది. లెట్ us స్టార్ట్ ప్రొజెక్షన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ప్రొజెక్షన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ డ్రా చేసే ముందు అసలు స్ట్రైట్ లైన్ అంటే ఏంటి? సో విల్ స్టార్ట్ విత్ వాట్ ఈస్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే సపోజ్ దెర్ ఆర్ 2 పాయింట్స్, 2 పాయింట్లు ఉన్నాయనుకున్నాం, ఏ అండ్ బి. ఏ అండ్ బిని మనం జాయిన్ చేయాలంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ వేస్. యూ కెన్ జాయిన్ లైక్ దిస్, యూ కెన్ జాయిన్ లైక్ దిస్, యూ కెన్ జాయిన్ జిగ్జాగ్ మేనర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ వేస్, ఎన్ నెంబర్ ఆఫ్ వేస్. What is the shortest distance between 2 points is nothing but a straight line. So the distance between these two is shortest distance between these two is nothing but a straight line. So AB ki మధ్యన షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రైట్ లైన్. సో యూ కెన్ టేక్ దట్ వన్ యాజ్ ఎ స్ట్రైట్ లైన్. సో ది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ని మనం ప్రొజెక్షన్స్ డ్రా చేయాలంటే ఒక స్ట్రైట్ లైన్ స్పేస్లో పెట్టామనుకోండి. సపోజ్ సే దిస్ పెన్ ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ యాజ్ ఏ స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ని మనం స్పేస్లో పెడితే డిఫరెంట్ ఓరియంటేషన్లో పెట్టచ్చు. ఇట్లా పెట్టచ్చు, ఇట్లా పెట్టచ్చు, ఇట్లా, సో ఇట్లా, ఇట్లా, ఇట్లా. సో ఈ పొజిషన్ని మనం డిస్క్రైబ్ చేయాలంటే మనకి 2 రెఫరెన్స్ ప్లేన్స్ తీసుకొని డిస్క్రైబ్ చేశారు. 2 రెఫరెన్సెస్ కావాలి యాక్చువల్గా. పాయింట్ని ఎట్లయితే డిస్క్రైబ్ చేశానో లైన్స్ని కూడా మనం డిస్క్రైబ్ చేయాలంటే మనకి 2 రెఫరెన్సెస్ కావాలా. ఆ రెఫరెన్సెస్ని ఏమన్నామంటే వర్టికల్ ప్లేన్ అండ్ హార్జాంటల్ ప్లేన్ అన్నాం. సో వర్టికల్ ప్లేను, హార్జాంటల్ ప్లేను అది మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటుందని లాస్ట్ క్లాస్లో చెప్పాము. సపోజ్ ఇది మనకి వర్టికల్ ప్లేన్, హార్జాంటల్ ప్లేన్ ఇట్లా ఉందనుకున్నాం. 2 mutually perpendicular planes. So these are called reference planes. This is VP and this is HP. ఈ రెండు ఎక్కడైతే జాయిన్ అవుతాయో దాన్ని రెఫరెన్స్ లైన్ అని చెప్పాం. XY VP HP ఎక్కడైతే జాయిన్ అవుతాయో దాన్ని రెఫరెన్స్ లైన్ అని చెప్పాం. సో ఈ 2 ప్లేన్లో సపోజ్ అది ప్రాక్టికల్గా మనం చూస్తే ఈ విధంగా ఉంది. సో దిస్ ఈజ్ ద HP, దిస్ ఇస్ ద VP. ఈ రెండింటి మధ్యన ఒక లైన్ కానీ మనం పెడితే చూడండి, ఈ రెండింటితో రెఫర్ చేస్తే ఎట చెప్పచ్చు? ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, లైన్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అబోవ్ హెచ్పి అని చెప్పచ్చు. అట్లానే దీని ఓరియంటేషన్ చెప్పడానికి మనకి కొన్ని టర్మ్స్ ఉన్నాయి. పర్పెండిక్యులర్ టు హెచ్పి, ప్యారలల్ టు విపి, చూడండి ప్యారలల్ టు విపి, ఇంక్లైన్ టు హెచ్పి, ఇంక్లైన్ టు విపి, ఇంక్లైన్ టు బోత్ విపి అండ్ హెచ్పి, లైక్ దట్. అట్లానే ప్యారలల్ టు బోత్ విపి అండ్ హెచ్పి. సో లైక్ దిస్. సో వీ కెన్ డిఫైన్ all the orientations of the line
మనకి ఏదైతే పొజిషన్లో మనకి లైన్ ఎట్లా పెట్టినా సరే ఈ రెండు రెఫరెన్స్ ప్లేన్స్తో మనం దాని యొక్క ఓరియంటేషన్ కానివ్వండి, దాని పొజిషన్ కానివ్వండి రిప్రజెంట్. పొజిషన్ ఎట్లా చెప్తాము? అబో వన్ ఎండ్ ఆఫ్ ది లైన్, లైన్కి 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కదా, వన్ ఎండ్ ఆఫ్ ది లైన్ ఈజ్ అబో హెచ్పి, 20 mm in front of VP, like that. Other end of the point B is some 90 mm above HP, 150 mm in front of VP, like that we can tell. Positions of the line A and B points తో మనం ఇది A పాయింట్, ఇది B పాయింట్. A పాయింట్ ఎక్కడ ఉంది? అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. B పాయింట్ ఎక్కడ ఉంది? అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. సో దీని ఓరియంటేషన్ మనం చెప్పచ్చు, దీని పొజిషన్ మనం చెప్పచ్చు. ఓరియంటేషన్ అంటే ఏంటంటే ఎట్లా అరేంజ్ అయింది? ఇంక్లైండా, పర్పెండిక్యులరా, ప్యారలలా, దేంతో ప్యారలల్ అది? సో దాన్ని చెప్పేదన్నమాట. సో ఓరియంటేషన్ బేస్ చేసుకొని లైన్ని VP హెచ్పి మధ్యన మనం ఇన్ఫినిటివ్ నెంబర్ ఆఫ్ ఫేస్లో పెట్టచ్చు. మళ్ళీ ఆ ఇన్ఫినిటివ్ నెంబర్ ఆఫ్ ఫేస్ని మన క్లాసిఫై కానీ చేస్తే టోటల్లీ 4 వెరైటీస్ ఆఫ్ పొజిషన్స్ వస్తాయి. 4 వెరైటీ, బేసికల్లీ 4 వెరైటీస్. దాన్ని మళ్ళీ మనం డిస్క్రైబ్ చేస్తే చాలా వస్తాయి అన్నమాట. సో మీకు లైన్ పర్పెండిక్యులర్ టు వన్ ఆఫ్ ది రెఫరెన్స్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు అనదర్, ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ చూడండి, లైన్ ప్యారలల్ టు వన్ ప్లేన్ అండ్ ఇంక్లైన్ టు అనదర్. థర్డ్ కేస్, లైన్ ఈజ్ ఇంక్లైన్ టు బోత్ VP అండ్ HP. ఫోర్త్ కేస్, లైన్ ఈజ్ ప్యారలల్ టు బోత్ VP అండ్ HP. ఈ 4 కేసెస్ ఉన్నాయి. ఈ 4 కేసెస్లో ఫస్ట్ కేసు చూడండి, లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ వన్ ఆఫ్ ది రెఫరెన్స్ ప్లేన్ వచ్చి VP కావచ్చు, HP కావచ్చు, వన్ ఆఫ్ ది రెఫరెన్స్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు అనదర్. ఆ కేసులో మనకి డిస్క్రైబ్ చేస్తే మళ్ళీ 2 కేసెస్ వచ్చినాయి. ఏంటది? లైన్ పర్పెండిక్యులర్ టు HP అండ్ ప్యారలల్ టు VP. దట్ ఈస్ ద ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏంటి? లైన్ పర్పెండిక్యులర్ టు VP అండ్ ప్యారలల్ టు HP. సో ఈ 2 కేసెస్ చూడండి. అట్లానే లైన్ ఇంక్లైన్ టు వన్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు అనదర్. సెకండ్ కేసులో మళ్ళీ ఫస్ట్ పార్ట్ చూడండి, ఫస్ట్ ఓరియంటేషన్. లైన్ ఈజ్ ఇంక్లైన్ టు HP అండ్ ప్యారలల్ టు VP అండ్ లైన్ ఈజ్ ఇంక్లైన్ టు VP ప్యారలల్ టు HP. మిగతా 2 కేసెస్ లైన్ ఈజ్ ఇంక్లైన్ టు బోత్ VP అండ్ HP. సో లైన్ ఈజ్ ప్యారలల్ టు బోత్ VP అండ్ HP. దాన్ని మళ్ళీ పొజిషన్స్ బట్టి మనము VPలో ఉందా, HPలో ఉందా అవి క్లాసిఫై చేయొచ్చు, అది వేరే. సో మనకి బేసిక్గా మనకి ఓరియంటేషన్ బట్టి, పొజిషన్ అయితే ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అబోవ్ HP టర్మ్స్లోనే ఉంటుంది. ఈ వీడియోలో ప్రొజెక్షన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ when the line is perpendicular to one of the reference line and parallel to another. ఈ కేసులో ఉండే ఈ ఫస్ట్ కేసులోని ప్రాబ్లమ్స్ని థియరిటికల్ పార్ట్ డిస్కస్ చేద్దాం. తర్వాత దీని మీద ప్రాబ్లమ్స్ని తర్వాత డిస్కస్ చేద్దాం. ఇంకో వీడియోలో దీని మీద ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. దీస్ ఆర్ ది 2 రెఫరెన్స్ ప్లేన్స్. లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు HP. లైన్ HP అంటే ఇది పర్పెండిక్యులర్ టు HP అని చెప్పాం. దీనికి పర్పెండిక్యులర్ అంటే 90 degrees ఉంటుంది. ప్లేన్కి లైన్కి మధ్యన 90 ఉంటుంది. ఆ పొజిషన్ ఇది NDA అండ్ B, లైన్కి NDA అండ్ B. సో NDA వచ్చేసి మీకు ఇక్కడ ఉంది, అంటే HPకి దగ్గరగా ఉంది. అండ్ B వచ్చేసి HP నుంచి దూరంలో ఉంది. ఇప్పుడు పర్పెండిక్యులర్ టు HP అంటే ఈ లైన్కి ప్లేన్కి మధ్యన 90 degrees యాంగిల్ ఉంటుంది. పర్పెండిక్యులర్ అంతే కదా. సో ఉన్నప్పుడు మనకి ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ కానీ ఇక్కడ కానీ డ్రా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అది నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం డిస్కస్ చేద్దాం లాజిక్. ఇప్పుడు దీంట్లో చూడండి, ప్రొజెక్షన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని మనకి ఫస్ట్ కేసు వచ్చేసి లైన్ పర్పెండిక్యులర్ టు HP అండ్ ప్యారలల్ టు VP. సో ప్యారలల్ అంటే ఇట్లా ఉంటుంది, ప్యారలల్ టు VPకి ప్యారలల్ అంటే ఎట్లయినా ఉండొచ్చు. బట్ అదర్ కేసులో మనకి ఇచ్చినప్పుడు లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు HP అంటే ఇట్లానే ఉంటుంది. మేబీ వన్ ఎండ్ వచ్చేసి HPలో ఉండొచ్చు, కొంచెం పైన ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ప్రాబ్లం చూస్తే లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు HP అంటే ఇదే అండ్ ప్యారలల్ టు VP బై డిఫాల్ట్. మీరు లైన్ పర్పెండిక్యులర్ టు HP అంటే ప్యారలల్ టు VP బై డిఫాల్ట్ ఉంటుంది. లైన్ పర్పెండిక్యులర్ టు HP ప్యారలల్ టు VP అంటే ఇది. దీన్ని చూడండి, మనకి ఫ్రంట్ వ్యూలో ఏం కనిపిస్తుంది? వర్టికల్ ప్లేన్లో మీకు కనపడే ప్రొజెక్షను ఎప్పుడు కూడా ఫ్రంట్ వ్యూ అనుకున్నాం. టాప్ వ్యూలో మనకేం కనిపిస్తుంది? ఇది అంటే హారిజాంటల్ ప్లేన్లో వచ్చే ఏ వ్యూ అయినా టాప్ వ్యూ అని చెప్పాం. సో టాప్ వ్యూ మీరు ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ పైన ఫ్రంట్ నుంచి చూసారనుకోండి, ఈ లైన్ దీని మీద ప్రొజెక్ట్ అవుతుంది. ఓకేనా? VP పైన వచ్చే ఇది NDA అండ్ B అనుకోండి, ఇది B, ఇది A.
క్యాప్ ఉండేది బి పాయింట్, క్యాప్ లేనిది ఏ పాయింట్. సో దీన్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు లైన్ దీని మీద మనకి ఫామ్ అవుతుంది, ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ లైన్ ఏంటంటే లైన్కి ఎంత లెంత్ అయితే ఉంటుందో అంతే లెంత్ దీని మీద వస్తుంది. అట్లానే వర్టికల్ ప్లేన్ మీద వచ్చే పాయింట్స్ని ఏ డాష్ బి డాష్ అని చెప్పాం. అంటే దాని ప్రొజెక్షన్ ఎట్లా కనిపిస్తుందంటే ఫ్రంట్ వ్యూలో మనకి ట్రూ లెంత్ కనిపిస్తుంది. ప్రొజెక్షన్స్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్ మీద డ్రా చేయాలా. ఒక రెఫరెన్స్ లైన్ తీసుకోండి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేప్పుడు, XY ప్లేన్ రెఫరెన్స్ లైన్ తీసుకోండి. తర్వాత లైన్ మీరు ఇక్కడ చూడండి ఇట్లా పెట్టుకొని చూశారు. ఫ్రంట్ వ్యూలో మీకు ఈ లైన్ లెంత్ అయితే ఉందో అంతే వీపీలో కనపడింది. అంటే దాన్ని ట్రూ లెంత్ అంటాం. లైన్ ఒరిజినల్గా ఎంత లెంత్ ఉంటుందో అంతే లెంత్ దీని మీద కానీ కనపడితే ప్రొజెక్షన్లో కానీ ఉంటే దాన్ని ట్రూ లెంత్ అంటాం. సో ఇప్పుడు చూడండి లైను ఈ విధంగా ఉంది, రెఫరెన్స్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. సో ఇది బి పాయింట్ వచ్చేసి ఏ పాయింట్ వచ్చేసి కిందకు ఉంది, బి పాయింట్ పైకి ఉంది అనుకుంటున్నాం. ఏ పాయింట్ ఇది, ఏ పాయింట్ బీపీ మీద ప్రొజెక్షన్ వస్తే ఏ డాష్, అదే బి పాయింట్ ప్రొజెక్షన్ వస్తే బి డాష్. ఈ లెంత్ ఎంత ఉంటుందంటే ట్రూ లెంత్ ఆఫ్ ది లైన్. లెంత్ ఆఫ్ ది లైన్ ఈజ్ ట్రూ లెంత్. అంటే ఏబి మనకి ప్రాబ్లంలో ఎంతైతే లెంత్ ఇస్తారో అంతే లెంత్ ఉంటుంది అనమాట, ట్రూ లెంత్ ఉంటుంది. ఓకేనా. సో అట్లానే టాప్ వ్యూలో చూసారనుకోండి, టాప్ వ్యూలో చూస్తే ఎట్లా కనిపిస్తుంది, ఒక పాయింట్ లాగా కనిపిస్తుంది. ఏబి అనేది ఒకటే పాయింట్ మీద ప్రొజెక్ట్ అవుతాయి. ఇట్లా ఏబి పైనుంచి చూసారనుకోండి మీరు ఎట్లా కనిపిస్తుంది, ఇది చూడండి ఇట్లా కనిపిస్తుంది మీకు. చూడండి ఇప్పుడు పాయింట్ మీకు ఎట్లా కనిపిస్తుంది, లైన్ పొడుగ్గా ఉంది, మీకు స్క్రీన్లోకి వచ్చేసి పాయింట్ లాగా కనిపిస్తుంది. అట్లానే టాప్ వ్యూలో మీకు కనిపిస్తుంది అనమాట. సో ఆ పాయింట్ వచ్చేసి మేబీ బేస్డ్ ఆన్ ది గివెన్ పాయింట్ డిస్టెన్స్ ఇన్ ది ఫ్రంట్ వ్యూ ఇన్ ది విత్ రెస్పెక్ట్ టు వీపీ, ఈ పాయింట్ అనేది ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది. సో ఈ పాయింట్ వచ్చేసి ఇక్కడ. పాయింట్ పొజిషన్స్ తర్వాత చూద్దాం. హెచ్పిలో వచ్చే పాయింట్కి ఎప్పుడు కూడా ప్రొజెక్షన్స్ ఏముంటాయి, స్మాల్ లెటర్స్ ఆఫ్ క్యాపిటల్ ఏబి వితౌట్ డాషెస్ ఉంటుంది. సో ఏ ఇక్కడే ఉంటుంది, బి కూడా అక్కడే ఉంటుంది, దాని కిందనే ఉంటుంది, సో దానిపైనే ఉంటుంది. సో ఏబి పాయింట్ ఒకటే అనమాట. ఇట్లా టాప్ వ్యూలో చూస్తే పైనుంచి ఒక పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ని ఏమనుకున్నాం బి అనుకున్నాం, కింద నుంచి వచ్చే పాయింట్ ఏబి ఒకటే పాయింట్ మీద ఉంటుంది అనమాట. ఏబి ప్రొజెక్షన్స్ ఒకటే పాయింట్ని చూపిస్తాయి. సో ఇక్కడ మీరు రెండు లాజిక్స్ని నోట్ చేసుకోవాలి. ఫస్ట్ లాజిక్, లైన్ ఏ ప్లేన్కి అయితే పర్పెండిక్యులర్గా ఉంటుందో, లైను ఏ ప్లేన్కి అయితే పర్పెండిక్యులర్గా ఉంటుందో ఆ ప్లేన్లో దాని యొక్క ప్రొజెక్షను పాయింట్ వ్యూ ఆర్ ఎండ్ వ్యూ ఉంటుంది. చూడండి లైను ఇప్పుడు ఏ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంది, హెచ్పికి పర్పెండిక్యులర్గా ఉంది. ఆ వ్యూలో మీరు ప్రొజెక్షన్ కానీ చూసారనుకోండి ఇట్లా మీకేం కనిపిస్తుంది, పాయింట్ లాగా కనిపిస్తుంది, దాన్నే ఎండ్ వ్యూ ఆర్ పాయింట్ వ్యూ అంటారు. సో లైన్ ఏ ప్లేన్కి అయితే పర్పెండిక్యులర్గా ఉంటుందో ఆ ప్లేన్లో దాని యొక్క ప్రొజెక్షను పాయింట్ వ్యూ కనిపిస్తుంది. నెంబర్ 1 ఫస్ట్ లాజిక్. సెకండ్ లాజిక్ చూడండి, లైన్ ఏ ప్లేన్కి అయితే ప్యారలల్గా ఉంటుందో, చూడండి క్లియర్గా, లైన్ ఏ ప్లేన్కి అయితే ప్యారలల్గా ఉంటుందో ఆ ప్లేన్లో దాని యొక్క ప్రొజెక్షను ట్రూ లెంత్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ లాజిక్. సో ఇక్కడ చూడండి వీపీకి ప్యారలల్గా ఉంది లైను, వీపీకి ప్యారలల్గా ఉంది. దీంట్లో ఎంత లెంత్ వస్తుంది, దీని మీద ఎంత వస్తుందో అంతే లెంత్ వస్తుంది. తర్వాత ఏ వ్యూ ఫస్ట్ డ్రా చేయాలి. ఏ వ్యూ డ్రా చేయాలంటే ట్రూ లెంత్ ఏ వ్యూలో అయితే కనిపిస్తుందో ఆ వ్యూ ఫస్ట్ డ్రా చేసుకొని తర్వాత అనదర్ వ్యూలోకి వెళ్ళాలి. సపోజ్ ఈ కేసులో మనకి ట్రూ లెంత్ ఏ వ్యూలో కనిపిస్తుంది, ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది. కాబట్టి ఫ్రంట్ వ్యూలో ఫస్ట్ ట్రూ లెంత్ రాసి తర్వాత అనదర్ వ్యూలోకి వెళ్ళాలి, అంటే టాప్ వ్యూలోకి చేయాలి. మూడోది, ఇది మనం అన్నిటి కేసుకి వర్తిస్తుంది. ఇప్పుడు ఇక్కడ బి డాష్ ఉంది, ఇక్కడ ఏ డాష్ ఉంది, టాప్ వ్యూలో చూశారు ఏబి ఒకటే పాయింట్ కనపడింది. ఇప్పుడు ఏ పాయింట్ రెఫరెన్స్ అది మనకి పైనుంచి చూసాం కదా, ఇట్లా చూసాం, పైన బి ఉందని చెప్పాం, కింద ఏ ఉందని చెప్పాం. ఇప్పుడు పైనుంచి కిందకి చూస్తూ ఉంటే మీకు పైన కింద చూస్తుంటే మీకు ఏ పాయింట్ మీకు అది రెఫరెన్స్ లైన్కి దగ్గరగా ఉంది, రెఫరెన్స్ ప్లేన్కి హెచ్పికి దగ్గరగా ఉందని చెప్పాలనుకోండి, ఎక్కడ చదువుతారు, మళ్ళీ మనం ప్రాబ్లం డిస్క్రైబ్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా చూడండి
రెఫరెన్స్ లైన్కి ఏ పాయింట్ అయితే దగ్గరగా ఉందో ఒకే పాయింట్ మీద మన ప్రొజెక్షన్స్ వస్తే ఇట్లా ఈ కేసులో రెఫరెన్స్ లైన్కి ఏ పాయింట్ అయితే దగ్గరగా ఉందో ఆ పాయింట్ అదర్ వ్యూలో కనపడదు. అంటే ఇక్కడ ఏ డాష్ బి డాష్ ఉంది కదా, ఏ వచ్చేసి మనకి కనపడదు, బి పాయింట్ కనిపిస్తుంది. ఏ బి పాయింట్ కింద ఏ పాయింట్ ఉంది కాబట్టి మనము దాన్ని బ్రాకెట్లో పెడతాం. బ్రాకెట్లో పెట్టారంటే రెండు పాయింట్లు ఒకే దాని మీద ప్రొజెక్షన్స్ వచ్చినప్పుడు ఒక వ్యూలో బి పాయింట్ పైన ఉంది, ఏ పాయింట్ కింద ఉంది అని చెప్పడానికి అనమాట. దిస్ ద లాజిక్స్. ఈ మూడు లాజిక్స్ గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ కేసులో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయొచ్చు. ఏది లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు వన్ ఆఫ్ ది రెఫరెన్స్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు అనదర్. ఈ కేసులో ఏ ప్రాబ్లం అయినా సరే ఈ లాజిక్స్ కానీ గుర్తుంటే మనము సాల్వ్ చేసేయచ్చు. సింపుల్ లాజిక్స్. సెకండ్ కేసుకు పోదాం. సెకండ్ కేసు ఏంటి? లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు VP అండ్ ప్యారలల్ టు HP. దిస్ ఈజ్ లైన్ ఈజ్ perpendicular to HP and parallel to VP. ఓకేనా? సెకండ్ కేసు చూద్దాం. దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఫస్ట్ రెఫరెన్స్ లైన్ తీసేద్దాం, దీని తర్వాత డిస్కస్ చేద్దాం. లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు VP అండ్ ప్యారలల్ టు HP. పొజిషన్స్ మనం తర్వాత ఎండ్ ఏ ఎక్కడ ఉంది, ఎండ్ బి ఎక్కడ ఉంది, దాని తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థియరీలో లాజిక్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. వెన్ ఏ లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు VP ప్యారలల్ టు HP. ప్యారలల్ టు HP అంటే ఇట్లా ఉండొచ్చు, ఇంత హైట్లో ఉండొచ్చు, ఇట్లా ఇంక్లైన్డ్గా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. ఇట్ ఈస్ ఎ ప్యారలల్ టు HP. అండ్ పర్పెండిక్యులర్ టు VP అన్నారనుకోండి, లైన్ పర్పెండిక్యులర్ టు VP అంటే ఎట్లా అంటే మీకు ఎట్లా కనిపిస్తుంది, ఎట్లా కనిపిస్తుంది? అది ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో మీకు ఏం కనిపిస్తుంది చూడండి, లైన్ కనపట్టల్లా, నేనేదో ఒక పాయింట్ పెట్టినట్టు కనిపిస్తున్నాను మీకు కరెక్ట్గా. ఓకేనా? ఇది అంటే ఇప్పుడు అప్లై చేయండి. ఫ్రంట్ వ్యూలో మీకు ఏం కనిపిస్తుంది? ఫ్రంట్ వ్యూలో మీకు ఏం కనిపిస్తుంది? పాయింట్ వ్యూ కనిపిస్తుంది. టాప్ వ్యూలో లైన్ కనిపిస్తుంది. సో ఫ్రంట్ వ్యూలో వచ్చే టాప్ వ్యూలో మనకి ఎందుకు కనిపిస్తుంది? లైన్ కనిపిస్తున్నప్పుడు మనకి ఎట్లా కనిపిస్తుంది? ది లైన్ ఈజ్ ప్యారలల్ టు HP కాబట్టి, లైన్ ఈజ్ ప్యారలల్ టు HP కాబట్టి దాని ట్రూ లెంత్ కనిపిస్తుంది. ఓకేనా? అదే ఫ్రంట్ వ్యూలో చూసుకుంటే లైన్ వచ్చేసి పాయింట్ వ్యూ కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో ఏ పాయింట్ కనిపిస్తాయి, టాప్ వ్యూలో ఏ పాయింట్స్ కనిపిస్తాయి చూడండి. ఫ్రంట్ వ్యూలో కనపడే పాయింట్స్ అంటే వర్టికల్ ప్లేన్ మీద కనపడే పాయింట్స్ ఏముంటాయి? ఫ్రంట్ వ్యూలో మనకు పాయింట్ కనిపిస్తుంది, టాప్ వ్యూలో ట్రూ లెంత్ ఆఫ్ ది లైన్ కనిపిస్తుంది. ఈ రెండు ప్రొజెక్షన్స్ ఎప్పుడూ ఒకటే లైన్ మీద ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ రెండు కూడా ఒకటే లైన్ మీద ఉంటాయి. ఓకేనా? తర్వాత దీంట్లో మనకి ఎండ్ పాయింట్ ఇక్కడ ఏ అండ్ బి, టాప్ వ్యూలో HPలో వచ్చే లైన్ యొక్క ప్రొజెక్షన్స్ ఎప్పుడు కూడా ఏ అండ్ బి ఉంటుంది. చెప్పండి, ట్రూ లెంత్ ఎక్కడ కనిపిస్తుంది? ఈ లైన్లో కనిపిస్తుంది. ఎందుకంటే లైన్ ఈజ్ ప్యారలల్ టు ది రెఫరెన్స్ లైన్, రెఫరెన్స్ ప్లేన్లో ఉంటుంది. సో దానికి ట్రూ లెంత్ ఉంటుంది. లైన్ ఈజ్ ప్యారలల్ టు ది రెఫరెన్స్ ప్లేన్ అంటే ఇక్కడ HPకి ప్యారలల్గా ఉంది కాబట్టి ట్రూ లెంత్ ఆఫ్ ది లైన్ కనిపిస్తుంది. ఫస్ట్ కేసు. తర్వాత సెకండ్ ఏంటి? లైన్ పర్పెండిక్యులర్ టు BP ఉంది కాబట్టి ఫ్రంట్ వ్యూలో మనకి ఎండ్ వ్యూ కనిపిస్తుంది లేదా పాయింట్ వ్యూ కనిపిస్తుంది. రైట్, థర్డ్ కూడా అయిపోయింది. ఫోర్త్ది వచ్చేసి థర్డ్ కేసు వచ్చేసి థర్డ్ లాజిక్, ఏ పాయింట్ దగ్గరగా ఉంది చూడండి. ఈ కేసులో మనకి ట్రూ లెంత్ ఏది కనిపిస్తుంది? ఆ వ్యూ ఫస్ట్ డ్రా చేయాలా, తర్వాత సెకండ్ వ్యూలోకి పోవాలా. ఇక్కడ ట్రూ లెంత్ మనకి AB ఇక్కడ ఉంది. ఇక్కడ ఏ పాయింట్ రెఫరెన్స్ లైన్కి దగ్గరగా ఉంది? ఏ పాయింట్ ఉంది. సో ఏ డాష్ కనపడదు అంటే బ్రాకెట్లో పెట్టాం. ఏ డాష్ ఫ్రంట్ నుంచి చూస్తే కనపడదు, కానీ B పాయింట్ వెనకాల ఉంది. అంతేగాని ఇక్కడ VP ఇక్కడ HP అని చెప్పి రాయకూడదు. అది ఆ విధంగా రాయటం అనేది లేమ్యాన్ డ్రాయింగ్ అనటం అనమాట. అంటే ఎవరు తెలియకపోతే ఏమి అర్థం కాకపోతే రాసుకుంది. ఎగ్జామినేషన్లో కొంతమంది కొన్ని కాలేజీలో ఈ విధంగానే తీసుకెళ్ళిపోతారు. అది స్టూడెంట్కి ఈజీగా చేయడానికి అని చెప్తున్నారని టీచర్లు అనొచ్చు మనము. లేదా కొంతకాలానికి అది ఏమైపోయిందంటే ఆ విధంగా మార్క్ చేయడం అనేది స్టాండర్డ్ అయిపోయింది. దట్ ఈస్ అ రాంగ్.
ఇట్స్ ఎ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఎ స్టాండర్డైజర్ అనమాట. సో మనకి స్టూడెంట్ని ఈజీగా చేయించాలని చెప్పేసి దాన్ని మనం ఇక్కడ మార్క్ చేసేసరికి అది స్టాండర్డ్ లాంగ్వేజ్ ప్రాక్టీస్ అయిపోయేసి దానికి ఇక్కడ వీపీ, ఇక్కడ హెచ్పి, ఇక్కడ వీపీ హెచ్పి అని చెప్పి రాసేస్తున్నారు ఎగ్జామినేషన్లో. దట్ ఇస్ అ రాంగ్ వే ఆఫ్ గైడింగ్ ది స్టూడెంట్స్ అండ్ రాంగ్ వే ఆఫ్ ఇన్ఫర్మేషన్. అవి పెట్టకూడదు, మనం అది పెట్టకూడదు అని చెప్తే హ్యాపీ. ఎందుకంటే స్టాండర్డ్స్ అనమాట ఇవన్నీ, మనం ఆ విధంగానే ఫాలో కావాలి. డ్రాయింగ్ కదా అది. సో ఇప్పుడు అది రాంగ్ వే ఆఫ్ గైడింగ్ స్టాండర్డ్ అయిపోతున్నది, దాన్ని అవాయిడ్ చేయాలి మనం. ఓకే, సో ఎక్స్వై రెఫరెన్స్ ప్లేను ఈ రెండు ఎప్పుడూ ఒకటే ఉంటాయి. తర్వాత ఇంకో లాజిక్ ఏంటంటే లైన్ ఏ ప్లేన్కైనా ఎప్పుడైనా ఒక ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటే ఆ లైన్ రెఫరెన్స్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇంకోటి లైను ఏ ప్లేన్కైనా సరే హెచ్పికి కానీ వీపీకి కానీ పర్పెండిక్యులర్గా ఉంటే ఆ లైన్ యొక్క ప్రొజెక్షను రెఫరెన్స్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇది ఈ లాజిక్ పెద్దగా ఉపయోగపడదు, కానీ ఫస్ట్ టూ లాజిక్స్ ఏంటి, లైన్ ఏ ప్లేన్కి అయితే పర్పెండిక్యులర్గా ఉంటుందో ఆ లైన్లో ఆ ప్లేన్లో దాని యొక్క వ్యూ పాయింట్ వ్యూ ఆర్ ఎండ్ వ్యూ కనిపిస్తుంది. లైన్ ఏ ప్లేన్కి అయితే ప్యారలల్గా ఉంటుందో ఆ ప్లేన్లో దానికి ట్రూ లెంత్ కనిపిస్తుంది. ఈ రెండు లాజిక్స్ కానీ తెలిస్తే మనము లైన్స్ పర్పెండిక్యులర్ టు వన్ ఆఫ్ ది రెఫరెన్స్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు అనదర్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద సెకండ్ కేస్, లైన్ perpendicular to VP and parallel to HP. సో దీని మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో మనం సాల్వ్ చేద్దాం. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అట్లానే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.